యుఎస్లో ట్రంప్ వచ్చాడు, అక్కడ వాళ్ళంతా టెన్షన్ పడుతున్నారు, అయినా నాకేంటి, నేనుండేది జర్మనీలో కదా అనుకున్నా. కానీ అంతలోనే పెద్ద ట్విస్ట్, జర్మనీలో గవర్నమెంట్ పడిపోయింది. నెక్స్ట్ కొత్త గవర్నమెంట్ ఫామ్ అవుతుంది, ఎలక్షన్ డేట్ వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి, ఎవరు వస్తారు, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, జాబ్ మార్కెట్ ఏంటి, ఉన్న లాస్ అన్నీ ఏమైపోతాయి, ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా. అన్నిటి గురించి మాట్లాడుకుందాం ఈ వీడియోలో. లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. హలో మై లవ్లీ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ట్రావెలిస్టా. నేను మీ కార్తిక. అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఇన్ జర్మనీ. సో జర్మనీలో ఎలక్షన్స్ యాక్చువల్గా అయితే అక్టోబర్లో జరగాలి, 25 ఎండింగ్కి, కానీ ప్రీపోన్ అయ్యాయి. ఎందుకు, అసలు ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ, ఇలా కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అసలు లాస్ట్ వీడియో వచ్చేసరికి మాస్టర్స్ ఇన్ జర్మనీ గురించి చేశాను కదా. ఇప్పుడు సడన్గా పాలిటిక్స్ గురించి ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు మాస్టర్స్ అయినా కానీ లేకపోతే జాబ్ అయినా కానీ ఎందుకు చేస్తాం, లైక్ మూవింగ్ టు జర్మనీ కదా. సో అసలు జర్మనీకి మూవ్ అవ్వాలంటే జాబ్ మార్కెట్ అనేది స్టేబుల్గా ఉండాలి అండ్ మనకి వచ్చిన వాళ్ళకి జాబ్స్ అనేవి రావాలి. ఇప్పుడు గవర్నమెంటే ప్రాపర్గా స్టేబుల్గా లేనప్పుడు అసలు జాబ్ మార్కెట్ ఎలా వస్తుంది చెప్పండి. సో ఇప్పుడు కొత్తగా వచ్చే గవర్నమెంట్ మీదని మనకి రాబోయే జాబ్ మార్కెట్ అనేది ఆధారపడి ఉంటుంది. సో దానికోసం మనం అసలు ఇప్పుడు ఎవరు వస్తున్నారు అనేది డిస్కస్ చేయాలన్నమాట. జర్మనీలో చాలా కాలంగా ఒకే పార్టీకి మెజారిటీ సీట్స్ రాకపోతుంటే కోలేషన్ గవర్నమెంట్గా రూల్ చేస్తున్నారు. అంటే మనకి ఉంది కదా కూటమి ప్రభుత్వం, అలాగా. సో లాస్ట్ గవర్నమెంట్ వచ్చేసరికి 3 పార్టీస్ యొక్క కోలేషన్, అంటే 3 పార్టీల కూటమి ప్రభుత్వం. ఏమేంటివి అంటే SPD, సోషల్ డెమోక్రాట్స్, ద గ్రీన్స్ అండ్ FDP, లిబరల్స్. సో ఈ 3 పార్టీల కోలేషన్ అంటే కూటమితో ఫామ్ అయింది లాస్ట్ గవర్నమెంట్ 2021లో అనమాట. SPD యొక్క లీడర్ అయిన ఒలాఫ్ షాల్స్ ఛాన్సలర్గా చేశారు. ఆ టైంలో ఫినాన్స్ మినిస్టర్గా క్రిస్టియన్ లిండ్నర్ లీడర్ ఆఫ్ FDP పార్టీ చేసేవాళ్ళు. అయితే బడ్జెట్ 2025లో గొడవ జరిగింది. ఆ గొడవలో ఒలాఫ్ షాల్స్ ఏం చేశారంటే ఫినాన్స్ మినిస్టర్ని తీసేశారు. అంటే క్రిస్టియన్ లిండ్నర్ FDP పార్టీకి చెందిన ఆయన. సో లీడర్ ఆఫ్ FDP పార్టీ ఏం చేస్తారు, సో ఫినాన్స్ మినిస్టర్గా నన్ను తీసేశారు అని చెప్పేసి ఆ గొడవలో ఏం చేశారంటే కోలేషన్ ఏదైతే కూటమి ఉందో అది బ్రేక్ చేశారు. సో అప్పుడు FDP మెంబర్స్ అందరూ కూడా విత్డ్రా అయిపోయేసరికి గవర్నమెంట్ అనేది పడిపోయింది నవంబర్లో. సో ఇప్పుడు కొత్త గవర్నమెంట్ రావాలి. దానికి ఫిబ్రవరి 23 అంటే ఈరోజు జర్మనీలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. మీరు ఈ వీడియో చూసేసరికి ఎలక్షన్ రిజల్ట్స్ కూడా వచ్చేసి ఉంటాయి. సో నేను అవి ఈ వీడియోలో నేను అటాచ్ చేస్తాను. సో రెండు కలిపి నాకే రిలీజ్ చేస్తాను, ఎందుకంటే అసలు ఎవరు వచ్చారు అనేది కూడా కలిపితేనే ఈ వీడియో అనేది కంప్లీట్ అయిపోతుంది. అసలు ఏమేం పార్టీస్ ఇక్కడ ఇప్పుడు ఈ ఎలక్షన్స్లో పోటీ చేస్తున్నాయో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి పాత 3 పార్టీస్ అయితే ఉంటాయి, FDP, SPD, ద గ్రీన్స్. తర్వాత ఇంకొక 2 ముఖ్యమైన పార్టీస్ ఉన్నాయి, CDU, CSU, AFD. ఈ 2 చాలా ఇంపార్టెంట్ పార్టీస్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ డీటెయిల్గా మాట్లాడుకుందాము. ఈ పార్టీస్ అయితే మెయిన్ పార్టీస్ అనమాట ఎలక్షన్స్కి. ప్రీ ఎలక్షన్స్ ఆర్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఇలా చూపిస్తున్నాయి అన్నమాట. సో మెజారిటీలో ఉన్నది CDU, CSU అంటే క్రిస్టియన్ డెమోక్రాటిక్ యూనియన్, దాని యొక్క సిస్టర్ పార్టీ CSU అనమాట. ఈ 2 కంబైన్డ్గా పోటీ చేస్తున్నాయి. మెజారిటీ అయితే ఈ పార్టీకే ఉంది ప్రస్తుతం. ఈ పార్టీ కూడా యాంటీ ఇమిగ్రెంట్స్ అంటున్నారు, కానీ మరీ ఎక్స్ట్రీమిస్ట్ లాగా అయితే కాదు. సో ఈ పార్టీ వస్తే కొంతవరకు మనకి బెటర్ అనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ పార్టీ వచ్చేసరికి ఆల్టర్నేటివ్ ఫర్ డాయిచ్లాండ్ అంటే AFD అనమాట, అంటే ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ అని చెప్పేసి. సో ఈ పార్టీ అసలు విన్ అవుతుందా లేదా తెలియదు, కానీ డెఫినెట్గా విన్నర్ని డిసైడ్ చేసే పార్టీ ఇది. సో పోల్స్ ప్రకారం అయితే 20% ఉంది ఈ పార్టీకి. అంటే 5గురిలో ఒకళ్ళు ఈ పార్టీ రావాలి అని కోరుకుంటున్నారు. సో డెఫినెట్గా విన్నర్ డిసైడ్ చేసే పార్టీ ఇది. సో ఈ పార్టీ ట్రంప్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇలాన్ మస్క్ అయితే డైరెక్ట్గా ఈ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, ట్వీట్ చేశారు. అండ్ ఆల్సో పార్టీ యొక్క మీటింగ్స్లో డైరెక్ట్గా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి మాట్లాడారు కూడా. సో అండ్ ఈ పార్టీ యాంటీ ఇమిగ్రెంట్స్ అని చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు. అండ్ వీళ్ళ వాల్యూస్ అన్నీ కూడాను చాలా ఎక్స్ట్రీమ్గా ఉన్నాయన్నమాట. సో నేను ఇక్కడ లోకల్
గా ఉన్న జర్మన్స్ తోటి కొంతమందితోటి మాట్లాడాను. అందులో కొందరైతే నిజంగా భయపడుతున్నారు ఈ పార్టీ ఎక్కడొస్తుందని, అండ్ కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు ఈ పార్టీ రావాలి అని చెప్పేసి. సో తెలీదు ఎవరు అసలు ఈసారి ఎలక్షన్స్ని విన్ అవుతారు అని. అసలు ఏ పార్టీ వస్తే మనకేంటి, అసలు ఎందుకు ఈ డిస్కషన్ అంటారా? అసలు ఏ పార్టీ వచ్చినా ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ ఏఎఫ్డి వస్తే మాత్రం ప్రాబ్లం ఉండొచ్చు. ఎందుకంటే ఏఎఫ్డి పార్టీ అనేది ట్రంప్ యొక్క సిద్ధాంతాలు సిమిలర్గా ఉంటాయి అన్నమాట. సో యుఎస్లో డొనాల్డ్ ట్రంప్ వచ్చాక ఏం జరిగిందో, ఏం జరుగుతుందో అలాగే జర్మనీలో జరిగే సూచనలు ఉంటాయి. మోస్ట్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్కి అయితే డెఫినెట్గా ప్రాబ్లం ఉంటుంది. స్కిల్డ్ వర్కర్స్కి, లీగల్గా ఇక్కడ ఉంటున్న వాళ్ళకైతే పెద్ద ప్రాబ్లం ఉండదు. కానీ కొత్తగా ఏదైతే ఈజీ చేశాయో లాస్, అవి మారే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. లైక్ తొందరగా సిటిజన్షిప్ రావడం, తొందరగా పిఆర్ వచ్చేయడం, అండ్ ఆపర్చునిటీ కార్డ్ అని చెప్పి స్కిల్డ్ వర్కర్స్ని అట్రాక్ట్ చేయడం, ఇట్లాంటి వాటిల్లో ఏమైనా చేంజెస్ వస్తాయేమో. సో లాస్ అనేవి చేంజ్ అవ్వచ్చు అండ్ ఆల్సో కొంచెం స్ట్రిక్ట్ అవ్వచ్చు. తెలీదు, ఇలాగ భయపడుతున్నారనమాట ఒకవేళ ఏఎఫ్డి వస్తుందేమో అని చెప్పేసి. కానీ ఏఎఫ్డి వచ్చే సూచనలు లేవు కాబట్టి వీఆర్ సేఫ్. ఎందుకంటే వాళ్ళు అంతా కూడాను జర్మన్స్ అంటే మేమే సో బయట వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ అనేది ఇవ్వకపోవచ్చు అనమాట. సో యా, పర్వాలేదు, అట్లీస్ట్ ఆ పార్టీ అయితే రూలింగ్ అయితే ఉండదు, కానీ మెజారిటీలో సెకండ్ పొజిషన్లో ఉంది. సో వీ నెవర్ నో, ఏదైనా జరగచ్చు. ఏ పార్టీ వచ్చినా కానీ గవర్నమెంట్ ఫామ్ అయ్యేటువంటి మెజారిటీ సీట్స్ అయితే రావు. సో అందుకని వాళ్ళు ఇంకొక పార్టీతో లేకపోతే పార్టీస్తో కోలేషన్ లాగా ఫామ్ అవ్వాలన్నమాట. సో ఆ డిస్కషన్స్ ఇవన్నీ కూడాను టైం పడుతుంది. సో కొత్త గవర్నమెంట్ ఫామ్ అవ్వడానికి ఇంకొక 2-3 మంత్స్ అయినా సరే టైం పడుతుంది అనమాట. ఆ తర్వాత బడ్జెట్ ఇంట్రొడ్యూస్ చేయాలి. సో అండ్ ఆ తర్వాతే లాస్ ఏమైనా కానీ చేంజ్ అవుతాయి. సో మీరు గనక ఆపర్చునిటీ కార్డ్కి అప్లై చేయాలి అండ్ జర్మనీలో జాబ్ కోసం రావాలి అనుకుంటే కనుక ఫస్ట్ అయితే వీసా అనేది తెచ్చిపెట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ లాస్ ఏమైనా మారుతాయా అనే భయం అయితే మనకు ఉండదు. సో వీసా అనేది ఇచ్చేటప్పుడు మీరు అప్లై చేసేటప్పుడు డేట్ అనేది ఒక 3-4 మంత్స్ తర్వాత ఇవ్వచ్చు, వెంటనే ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అప్పుడు కొంచెం గ్యాప్ అనేది వస్తుంది. గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఏమైనా జాబ్ మార్కెట్ చేంజెస్ ఉంటే గనక అప్పుడు మనకి ఈజీ అవుతుంది మీరు వచ్చిన తర్వాత జాబ్ అనేది సర్చ్ చేసుకోవడానికి. సో కాబట్టి వీసా అయితే తెచ్చుకోండి. కొత్త గవర్నమెంట్ ఫామ్ అవ్వక ముందే ఏమైనా ఛాన్స్ ఉంటే కనుక అప్లై ఫర్ ద వీసా. మీరు రావాలి అని డిసైడ్ అయితే మాత్రం డెఫినెట్గా యూస్ దిస్ టైం అనమాట. అండ్ ఆపర్చునిటీ కార్డ్ అంటే ఏంటి అండ్ రిక్వైర్మెంట్స్ ఏంటి దాని గురించి డీటెయిల్గా నేను నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. ఎలక్షన్ రిజల్ట్స్ అయితే ఆల్మోస్ట్ అనౌన్స్ చేసేసారు. సో అంటే ఇంకా ఎగ్జిట్ పోల్స్ అన్నిట్లో కూడాను ఈవెన్ ఎలక్షన్ డేట్ అయిపోయినాక కూడా, సో నిన్న ఎలక్షన్స్ అయిపోయినాక కూడా ఎగ్జిట్ పోల్స్ ఏవైతే వచ్చినాయో సో అవి కూడా సేమ్ ముందు వచ్చినట్లుగానే అదే రిజల్ట్స్ చూపిస్తుంది. సిడియు సిఎస్యు అనేది లీడ్లో ఉంది అండ్ తర్వాత వచ్చేసరికి ఏఎఫ్డి అనమాట సో సెకండ్ పొజిషన్లో ఉందన్నమాట. సో ఇప్పుడు అయితే ఆల్మోస్ట్ అనౌన్స్ అయిపోయినట్లే. సో సిడియు సిఎస్యు ఇస్ ద క్లియర్ విన్నర్. కానీ ఏఎఫ్డి అనేది నిజంగా లైక్ ఎప్పుడూ లేనటువంటి స్ట్రాంగ్ ఓటింగ్ బేస్ అనేది చాలా పెంచుకుంది. ఇప్పుడు వచ్చేసరికి మెయిన్ అపోజిషన్ లాగా ఉంటుందన్నమాట పార్లమెంట్లో. అండ్ సిడియు సిఎస్యు అనేది గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది విత్ కోలేషన్ విత్ సమ్ అదర్ పార్టీ అనమాట. వాళ్ళకి కంప్లీట్ మెజారిటీ అనేది అయితే రాలేదు. సో వేరే పార్టీతో కలిసి గవర్నమెంట్ అనేది అయితే ఫామ్ చేస్తుంది. మోస్ట్లీ ఎస్పీడీ అంటున్నారు. ఇంకా మనకి వచ్చింది ఏంటంటే లైక్ ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది, అంతకుముందు వచ్చిన లాస్ అనేవి అలాగే ఉంటాయా, ఈ స్కీమ్స్ ఏదైతే ఉందో ఈ కొత్త వీసాలు ఏవైతే ఉందో అవన్నీ అలాగే ఉంటాయా అంటే మోస్ట్లీ ఉండొచ్చు. ఎందుకంటే ఎస్పీడీతో కోలేషన్ అయితే వాళ్ళు పాత గవర్నమెంట్లో వాళ్ళు రిలీజ్ చేసిన స్కీమ్స్ అండ్ వాళ్ళు రిలీజ్ చేసినవే కాబట్టి ఇవి ఆల్మోస్ట్ అలాగే ఉంటాయి. సో ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు మోస్ట్లీ. సో వీ నెవర్ నో కొత్త గవర్నమెంట్ ఫామ్ అయ్యి కొత్తగా ఏం మారుతుంది అని. బట్ ఏఎఫ్డి అయితే రాలేదు కాబట్టి వి విల్ బి ఫైన్. ఈవెన్ ఈ కొత్త గవర్నమెంట్ వాళ్ళు కనుక లాస్ ఏమైనా మార్చినా కానీ మోస్ట్లీ అందరూ కూడాను ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీదనే కాన్సన్ట్రేట్ చేస్తారు. అండ్ స్కిల్డ్ వర్కర్స్ మనలాగా లీగల్గా ఉంటున్న వాళ్ళకైతే ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు.
ఐ హ్యావ్ అనదర్ ఛానల్ కార్తికైట్స్ అని చెప్పేసి. సో ఆ ఛానల్ డిస్క్రిప్షన్లో నేను లింక్ అనేది పెడతాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో నేను ఒక వరల్డ్ ట్రావెలర్ని. నేను ఈ 2 ఛానల్స్లో కూడాను నా ట్రావెల్ కంటెంట్ అండ్ మీకోసం జర్మనీలో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ లైక్ స్టడీ, ట్రావెల్ అండ్ వర్క్ రిలేటెడ్ కంటెంట్ని నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ చెక్ చేయండి. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వాళ్ళకి కూడా తెలుస్తుంది ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయాలి అని చెప్పేసి. అండ్ దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్ దెన్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు ట్రావెలిస్టా. బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.